హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే, ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చాక తప్పదు కదా నా పనులు. ఇంకా చపాతీ ఏమో చేస్తున్నాను. కర్రీ ఏదో ఉండినది, చపాతీ ఒక్కటి చేసుకుందామని. ఎక్కువేమి ఉండవు పని, కాకపోతే తప్పదు చేయాలి. ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా చేసుకోకైతే తప్పదు కదా. తోముకునేవి ఉంటాయి, ఎందుకంటే ఇంక మధ్యాహ్నం తినేసి అట్లే పెట్టేసి వెళ్ళిపోతాం కదా. ఇంకా మళ్ళీ రాగానే వాటిని తోముకోవాలా. ఇంకా మళ్ళీ ఏమంటారు, పిండి కలుపుకొని, ఇంకా అది కలిపేది ఏం షూట్ చేయలేదులేండి. పిండి కలిపేసుకొని ఇంకా ఇక్కడ చపాతీలు అవి చేస్తున్నాను. ఇంకా ఈయన కూడా వచ్చేసినాడు. ఎందుకో వర్షం పడుతుందనో ఏమో మరి, సంథింగ్ తొందరగా వచ్చినట్టున్నాడు ఈయన కూడా. ఇంకా చపాతీలు అవి చేస్తూ ఇంకా నా పని నేను చేసుకుంటూ వీడియో షూట్ చేసుకుంటూ, కొంచెం ఇంట్లో వంట రూమ్లో లైటింగ్ తక్కువ ఉంటుంది అనమాట. అదే చెక్ చేసుకుంటున్నాను, తక్కువ ఉందేమో అనేసి. చాలా తక్కువ ఉంటుంది. ఇంకా వెంటనే ఒకటొకటి రుద్దుకొని కాల్ చేసుకుంటానులేండి. నేనేమి అన్నీ ఒకేసారి అట్లా రుద్ది అట్లా కాల్చే అలవాటు లేదు నాకు. ఒకటి రుద్దుతా కాలుస్తా, ఎందుకో అట్లే రుద్ది పక్కన పెడితే డ్రై అయిపోతుంది అనమాట. అందుకని నేను అట్లా పెట్టను. ఒకటొకటి రుద్దడం కాల్చడం అంతే, అట్లే చేస్తాను అనమాట. అది కాలేలోపు ఇంకోటి రుద్దుకుంటా, అట్లానే నాకు అలవాటు. ఇంకా తప్పదు. మనం కర్రీ ఏమో ఇంకా బయట పెడితే మాకు ఇంట్లో గాలి అది ఆడదు కదా, అందుకోసం బయట పెట్టినామనుకో స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని బయట పెట్టాను మ్యాక్సిమం. అన్నీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటా. మధ్యాహ్నం తినేసి కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టినట్టు వేడి చేసుకొని తినకూడదు అంటారు, కానీ ఏం చేద్దాం, తప్పదు. ఇంకా పొద్దున వండినది ఇంకా రోజు ఇట్లనే ఉంటుందిలేండి. రోజు అని కాదు, సారీ, ఈ సమ్మర్లో అట్లా అయితే ఉంటుంది. మళ్ళీ వింటర్ సీజన్లో అక్కర్లేదులేండి, మంచిగానే ఉంటుంది. సమ్మర్లో మాత్రమే కొంచెం భంగం అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకా ఇది ఇంటికి వచ్చినాక ఖచ్చితంగా అయితే వచ్చి ఒక 1/2 అవర్ అట్లా కూర్చుంటాలేండి, ఎందుకంటే ఇంకా నీరసం వచ్చేస్తుంది షాప్లో వర్క్ చేసి. ఇంకా చూస్తున్నారా, ఇక్కడ నేను చేయితోనే కాలుస్తున్నా అంతే. నాకు చేయితోనే మంచిగా అలవాటు, మంచిగా కాలుస్తాను కూడా చేయితో. అయితేనే బాగా నాకు వస్తుంది. ఈయన కూడా వచ్చినట్టున్నాడు. ఇంకా కర్రీ కూడా వేడి చేయాలి, తొందరగా వచ్చినాడని చెప్తే కదా. ఇంకా అదే ఫ్రిడ్జ్లో పెట్టింటే కర్రీ, ఇంకా దాన్ని వేడి చేద్దామని తీసుకురమ్మంటే తెచ్చినాడు. ఇంకా చపాతీలు, ఇంకా కర్రీ అది చపాతీలు అయిపోతే ఇంకా తినేసి ఇంకా అంతే. ఇంటికి వచ్చిన వాళ్ళ నుంచి ఇట్లే ఉంటుంది అనమాట. ఏదో ఒక పని అయితే ఉంటుంది, తప్పదు కదా. మనం ఎన్ని పనులు ఎంత చేసినా వండుకొని తినాలి కదా. ఎంత పని వాళ్ళని పెట్టుకున్నా మనకు వంటకి మనం వండుకుంటేనే బాగుంటుంది కదా. ఇంకా అయిపోయింది చేయడము. చేయితోనే కాలుస్తాను చూడండి. చపాతీలు అయిపోతేనే వెంటనే ఇంకా తినేయాలి. వేడివేడిగా తినేస్తాలండి, నేనైతే ఆగను. ఈయన వచ్చేసరికి ఒకవేళ తొందరగా వచ్చినా ఈయన తొందరగా తినడు. ఈయనకు తొందరగా తినే అలవాటు లేదు. నాకేమో లేటుగా తింటే అరగదు. లేటుగా తినను నేను. మ్యాక్సిమం ఇంకా 9-9:30 అంతగా, అసలు 9 లేటు. కానీ ఏం చేద్దాం, చేసుకొని తినేసరికి ఆ టైం ఈజీగా అవుతుంది. అందుకోసం నాకు టైం పడుతుంది రోజు అట్లే. ఇంకా ఎప్పుడైనా బయట తెప్పించుకునే ఈయన రావాలి కదా. నేను వచ్చేసరికి ఎట్లయినా లేట్ అవుతుంది. ఇంకంతే, బయట అయినా అంతే, ఇంట్లో చేసుకున్నా అంతేలేండి. ఇంకా కూర కూడా మళ్ళీ వేడి చేసుకున్నాను. ఇంకా కర్రీ వేడి చేసుకొని ఇంకా చపాతీలు కూడా అయిపోయినాయి, కాల్ చేసినాను. ఇంకా నేను చెప్తుంటా కదా, పెన్నం వేడి, అట్లనే పెన్నాన్ని వేడిగా వదిలేయను అనమాట. ఏదో ఒకటి హీట్ అయ్యేటట్టు కర్రీ కావచ్చు, ఆఖరికి రైస్ అయినా పెట్టేస్తాలేండి, పాలు, ఎనీబడి ఏదైనా సరే పెన్నం వేస్ట్ కాకుండా అట్లా పెడుతుంటాను అనమాట. మార్నింగ్ టైంలో అయితే కన్నా పాలు మీగడ కడతాయి కదా, పాలు పెట్టేస్తాను. బాగా హీటుకు పాలు మంచిగా మీగడ కడతాయి అన్నమాట. ఇంకా అది అలవాటు. ఉత్త పెన్నాన్ని అయితే అట్లే వదిలేను నేను. చపాతీలు అయిపోయినాయి, ఇంకా వెళ్తున్నాను, తినాలి కదా. కర్రీ కూడా వేడి చేసుకున్నాను.
ఫస్ట్ తినేస్తే ఒక పని అయిపోతుంది, తినేసి మళ్ళీ వేరే పనులు చూసుకోవచ్చులే అనేసి ముందు తిందామని పెట్టుకుంటున్నాను. అక్కడ నేను వచ్చి ఫ్రెష్ అప్ అయి తినేసరికి టైం పడుతుంది. నేను అంతసేపు ఆగలేను, నాకు ఆకలి వేస్తుంది అనమాట. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వీడియో అసలు చూడకుంటున్నారు. అంత వీడియో అసలు వ్యూస్ అనేటివి లేవు. వీడియో సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు కానీ వీడియో చూడట్లేదు ఎందుకబ్బా? వీడియో చూడొచ్చు కదా. పూర్తిగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఏం లాభం చెప్పండి? వీడియో చూస్తేనే కదా నేను ఎట్లా పెడుతున్నా ఏంటి అనేది మీకు కూడా అర్థమవుతుంది. వీడియో చూడాలా, వీడియోలో ఎట్లున్నాయి ఏంటి అని నాకు కామెంట్ చేస్తేనే కదా నాకు కూడా నెక్స్ట్ వీడియో ఎట్లా పెట్టాలా ఏంటి అనేది ఒక ఐడియా అయితే వస్తుంది. ఖచ్చితంగా వీడియో అయితే కంటిన్యూ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే నేను ఏం పెడుతున్నాను అనేది మీకు కూడా తెలుస్తుంది అన్నమాట. వీడియో కంటిన్యూ చేస్తేనే మీకు అర్థమయ్యేది. అందుకని రిక్వెస్ట్గా చెప్తున్నాను. మళ్ళీ ఇంకోసారి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు నేను ఏం పెడుతున్నాను అనేది అర్థమవుతుంది అన్నమాట. సో ఓకేనా, ఇదండి ఇవాళ వీడియో. ఎలా ఉంది ఏంటి నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.